మీ అందరికీ తెలుసు నేను జబర్దస్త్ నుండే నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. అండ్ దాంట్లో అభి అన్న నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆయన టీంలో ఆల్మోస్ట్ నేను 6 సంవత్సరాలు చేశా. 200 స్కిట్లు పైగా చేశాను. దాంట్లో ప్రతి స్కిట్లో తోడుండి నాకు నవీన్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చాడు. నవీన్ అన్న కానీ, రామన్న కానీ, మన బాబీ గారు కానీ, అండ్ మా అందరికీ ఇంత అవకాశం ఇచ్చిన అభి అన్నకి మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సీరియస్లీ అభి అన్న అనేవాడు లేకపోతే టేస్టీ తేజ్ అనేవాడు లేడండి. నాలో ఏదో ఒకటి ఉందలే వీళ్ళు రారా ఎక్కడ స్టేజ్ అని చెప్పి పెద్ద ఆయన ఎక్కిచ్చాడు నన్ను. అది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. మరొకసారి మీడియా ముఖంగా అభి అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్న అభి అన్న లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా ముందు ఇదే ఫస్ట్ టైం నేను ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి నవీన్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. నేను నా ఆట గురించి నాకు తెలుసుకోవాలని మీరు అడిగే ముందు 2 క్వశ్చన్లు అన్న అడుగుతాను. నేను అడుగుతా అన్న ఆట ఎలా అనిపించింది? తేజ నువ్వు ఇంత బాగా ఆడుతావు. నేను సార్ ఫస్ట్ సీజన్ చూసినప్పుడు తింటున్నావు. ఈ సీజన్ లో ఆట ఆడినవరు మామూలు ఆట కాదు. ఇరగొట్టావు. నేను అనుకున్నా ఫైనల్ దాకా ఉంటావు అనుకున్నా. గట్ ప్రామిస్. ఈరోజు సాయంత్రం ఇట్లా నువ్వు వచ్చినావు అని తెలియగా నేను షాక్ అయిపోయాను ఫస్ట్. కానీ మాత్రం నువ్వు నీ బాడీలో ఇంత స్ట్రెంత్ ఉందని ఫస్ట్ టైం తెలిసింది. నాకు తెలియదు అన్న, లోపలికి వెళ్ళేది నాకు ఎంత ఉంది. నీ లోపల ఒక సల్మాన్ ఖాన్ ఉన్నాడు రా. వదిలే. గ్రేట్ గ్రేట్. తేజ చాలా బాగా ఆడాడు. నేను అన్ని చూసిన, అన్ని ఎపిసోడ్లు చూసిన. మాకు మీది ఏడుపు బాగా నచ్చలేదు కానీ ఏడుపు నచ్చలేదు కానీ మిగతా అన్ని బాగా నచ్చినారు. నువ్వు టాస్క్లు ఆడేవారు చాలా గట్టిగా ఈసారి. అండ్ నీళ్ళ పడి కూడా చాలా కష్టపడ్డావు. ఏదో ఆడేవారు అక్కడ. ఓకే మా బాబీ గారు. బాబీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా బాబీ. బాబీ నీకు ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పిరా. మళ్ళీ వాళ్ళందరూ లేట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నాయి మైకులు. ఇప్పుడు బస్తాలు మోసినప్పుడు వీడికి కష్టం తెలిసిందండి. రెండోసారి నీకు కావాలా? రెండోసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని లోపలికి తీసుకెళ్దాం అనుకున్నది. అది ఎంత మిస్ అయ్యాడు. దానికంటే డబుల్ బూస్టింగ్ తో తీసుకెళ్ళాడు. నీ లైఫ్ లో ఇది మెమరబుల్ రా తేజ. ఆల్ ది బెస్ట్. చెప్పాక సీజన్ 7 అనేది నాకు స్పెషల్, సీజన్ 8 అనేది నాకు మెమరబుల్ అండి. అంతే.